ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనలో డీమార్ట్ కి వెళ్లి షాపింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ డీమార్ట్ ఫౌండర్ ఎవరు, అతని జర్నీ ఎలా స్టార్ట్ చేసి సక్సెస్ ఎలా అయ్యారన్న విషయాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు ట్రేడింగ్ రిపోర్ట్ తెలుగు. డీమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దమానీ గారి కోసం ఈ రోజు తెలుసుకుందాం. ఈయన 1955లో 12 జూలై ముంబైలో ఒక మార్వారీ ఫ్యామిలీలో జన్మించారు. ఈయన తన కామర్స్ యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో స్టార్ట్ చేశారు, కానీ 1 year లోనే డ్రాప్ అవుట్ చేశారు. ఎందుకు అంటే ఆయనకి స్టడీస్ లో కంటే బిజినెస్ చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదంట. వాళ్ళ ఫాదర్ శివకిషన్ దమానీ గారు స్టాక్ బ్రోకర్ గా వర్క్ చేసేవారు. కానీ రాధాకిషన్ గారికి మాత్రం ఒక న్యూ ఐడెంటిటీ కావాలని బాల్ బేరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈయన ఆ బిజినెస్ ఇంకా బాగా ఎక్స్పాండ్ చేసి గ్రో చేయాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళ లైఫ్ లో అనుకోకుండా ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ నాన్నగారు అనుకోకుండా చనిపోయారు. ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఈయన తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఆయన ఏజ్ 32 years మాత్రమే. ఇంకా ఫైనాన్షియల్ కండిషన్ బాగలేని టైంలో తన బిజినెస్ ని పక్కన పెట్టి వాళ్ళ ఫాదర్ చేసే స్టాక్ బ్రోకింగ్ కి వెళ్లడం తప్ప వేరే దారేది కనిపించలేదంట. బిజినెస్ ని వదిలి దలాల్ స్ట్రీట్ లోకి వెళ్లిన తరువాత అక్కడ ఉన్న వాళ్ళంతా ట్రేడింగ్ చేసి హ్యూజ్ ప్రాఫిట్స్ ఎలా సంపాదిస్తున్నారు అని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ట్రేడింగ్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే స్టాక్ బ్రోకింగ్ చేస్తే ఒక లిమిట్ వరకే మనం సంపాదించగలం, కానీ అదే ట్రేడింగ్ చేస్తే రిస్క్ ఉంటది కానీ రివార్డ్ కూడా అలాగే ఉంటదని ఆయన ఆలోచించారు. ఆయన ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా ట్రేడర్స్ ని అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది ఏమిటి అంటే ట్రేడింగ్ అంటే ఓన్లీ నంబర్స్ గేమ్ కాదు, కంప్లీట్ స్ట్రాటజీ అని సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటది అని. దమానీ గారు ఇంకా నేను ఇలా బ్రోకర్ లా ఉండిపోకూడదు, నాకంటూ ట్రేడర్ గా ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండాలి అని డిసైడ్ అయిపోయారు. అప్పుడే మను మణిక్ గారిని మెంటర్ గా తీసుకొని ఆయన షార్ట్ సెల్లింగ్ స్ట్రాటజీని కూడా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. మను మణిక్ గారు షార్ట్ సెల్లింగ్ చేయటంలో ఎక్స్పర్ట్. దమానీ గారికి మను మణిక్ గారు చాలా మంచి మాట నేర్పించారు. అది ఏంటి అంటే మార్కెట్ లో ఎప్పుడు కూడా భయానికి అత్యాశకి మధ్యలో ఒక ఆట జరుగుతుంది, కానీ ఎవరైతే ఈ రెండింటినీ ఓవర్టేక్ చేస్తారో వాళ్లే అసలైన ట్రేడర్స్ అవుతారు అని. దమానీ గారు ఇది చాలా బాగా నేర్చుకొని మను మణిక్ గారి ట్రేడ్స్ ని గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకునేవారు కాదు. ఆయన పిక్ చేసుకునే స్టాక్స్ ఎప్పుడు కూడా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసి మరీ తీసుకునేవారంట. వీళ్ళిద్దరు మైండ్ సెట్స్ బాగా మ్యాచ్ అవ్వటంతో ఇద్దరు కలిసి ట్రేడింగ్ చేసేవారు. దమానీ గారి ట్రేడింగ్ స్టైల్ చూసి దలాల్ స్ట్రీట్ లో అందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మను మణిక్ గారు అండ్ దమానీ గారు ఇద్దరు కూడా స్టాక్ మార్కెట్ లో పాపులర్ అయిపోయారు. అప్పుడే ఇంకొకరు ఆ గ్రూప్ లో యాడ్ అయ్యారు. ఆయన ఇంకెవరో కాదు, మన రాకేష్ జుంజున్వాలా గారు. రాకేష్ జుంజున్వాలా గారి కోసం తెలుసుకోవాలి అనుకుంటే మా ప్రీవియస్ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ టైం అప్పుడే దమానీ గారు రాకేష్ గారిని కలిశారు. అప్పటికే దమానీ గారు ఒక రెస్పెక్టెడ్ ట్రేడర్, కానీ ఈయనలో ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటి అంటే ఎవరు ఎలాంటి అనాలిసిస్ స్ట్రాటజీస్ చెప్పినా చాలా ఓపికతో వినేవారంట. ఈవెన్ దో వాళ్ళు బిగినర్స్ అయినా సరే వినేవారంట. రాకేష్ గారు టాటా పవర్ కోసం అనాలిసిస్ చేసి చెప్పినప్పుడు మిగతా ట్రేడర్స్ అందరూ కూడా ఇగ్నోర్ చేశారు, కానీ దమానీ గారు మాత్రం చాలా జాగ్రత్తగా విన్నారంట. రాకేష్ గారు బిగినర్ కావడంతో దమానీ గారితో, సార్ నన్ను కూడా మీ గ్రూప్ లో యాడ్ చేసుకోండి, నేను బాగా నేర్చుకొని మీకు మాట రానివ్వను అని అన్నారంట. దానికి దమానీ గారు, సరే కానీ నువ్వు మార్కెట్ లో భయం అనే పదానికి చోటు లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పారంట. ఆ విషయం ఎప్పుడు మర్చిపోకు అని అన్నారంట. దమానీ గారు మను మణిక్ గారిని ఎలా అయితే మెంటర్ గా భావించారో అదే విధంగా రాకేష్ గారు కూడా దమానీ గారిని అలాగే మెంటర్ గా భావించారట. ఈ మాట అతను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఆ తర్వాత మార్కెట్ ఒక్కసారిగా చాలా ఫాస్ట్ గా పైకి వెళ్లడం స్టార్ట్ అయింది. అందరూ ట్రేడర్స్ కూడా బులిష్ ట్రేడ్స్ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకుంటే బాగుంటుంది అని రాకేష్ గారు దమానీ గారితో చెప్పారంట. అప్పుడు దమానీ గారు రాకేష్ గారికి ఒక మంచి మాట చెప్పారంట. ఎప్పుడు కూడా అందరూ ఒక ట్రెండ్ లో వెళ్లిపోతున్నారు కదా, మనం కూడా వెళ్లిపోవాలి అని అనుకోకూడదు అన్నారంట. మనం ఎప్పుడు కూడా మన స్ట్రాటజీస్ మీద, మన ఆలోచనల మీద నమ్మకం ఉంచాలి అని చెప్పారట.
ఇలా నేర్చుకుంటూ వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ రకంగా మను మాణిక్ గారు, దమాని గారు, రాకేష్ గారు దలాల్ స్ట్రీట్ లోన ఫేమస్ పర్సన్స్ అయిపోయారు. వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉండేవి అంటే, వీళ్ళ పేరు చెప్తే మార్కెట్ లో ఉన్న పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా భయపడేవారంట. మెయిన్ గా షార్ట్ సెల్లింగ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవారంట. దమాని గారు దీనిలో ఎక్స్పర్ట్ అయిపోయారు. వీళ్ళ గ్రూప్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ అదే టైంలో అక్కడ ఇంకొక పేరు కూడా ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆయనే హర్షత్ మెహతా. ఆయన పేరు వినటంతో మార్కెట్ మొత్తం అలర్ట్ అయిపోయేదంట. ఎందుకు అంటే అతని బులిష్ స్ట్రాటజీస్ అలా ఉండేవి. దమాని గారి గ్రూప్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. కానీ 1990లో హర్షత్ మెహతా గారు రావడంతో ఒక్కసారిగా రేస్ అయిపోయారు. ఆయన బులిష్ మూవ్స్ తో ఒక్కసారిగా చాలా మనీ ఎర్న్ చేసేశారు. ఈయన ఇంకా పాపులర్ అయిపోవడంతో ఎప్పుడూ న్యూస్ ఛానల్స్ లోనే ఉండేవారంట. కానీ దమాని గారు అనుకున్నది మాత్రం ఒక్కటే, ఒక బులిష్ రన్ వెనకాతల మార్కెట్ కరెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది అని. వీళ్ళిద్దరి ఆలోచనలు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేవి. ఈయన బుల్ రన్ కోసం చూసేవారు, ఆయన బేర్ రన్ కోసం వెయిట్ చేసేవారు. కానీ హర్షద్ గారే ఎప్పుడూ గెలిచేవారు. ఈయన వల్ల దమాని గారు అండ్ వాళ్ళ గ్రూప్ కి లాస్ అయ్యేది. వీళ్ళు ఏ స్టాక్స్ లోనైతే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అదే స్టాక్ ని పంప్ చేసి ఆయన ఇంకా పైకి తీసుకెళ్లిపోయేవారంట. వీళ్ళకి అసలు అర్థమయ్యేది కాదంట, ఈయనకి ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని. షార్ట్ సెల్లర్స్ అందరూ కూడా వరీ అవడం స్టార్ట్ చేశారు. కానీ దమాని గారు మాత్రం కాన్ఫిడెన్స్ పోకుండా అలాగే ఉండిపోయారు. ఇదంతా కూడా హర్షద్ గారి వల్లే జరుగుతుంది, ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటది అని ఆలోచించారు. ఇంకా ఈ బేర్ గ్యాంగ్ అండ్ హర్షద్ మెహతా గారు ఫేస్ టు ఫేస్ అయిపోయారు. ఏసీసీ స్టాక్ లో బేర్ గ్యాంగ్ పొజిషన్ తీసుకొని ఉంటే హర్షద్ గారు దాన్ని 200 నుంచి 9000 వరకు తీసుకువెళ్లిపోయారు. అది ఏకంగా 4400% పెరిగిపోయిందంట. బేర్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ దమాని గారు మాత్రం ఎంత లాస్ ఫేస్ చేసినా ఎగ్జిట్ అవ్వలేదు. లాస్ట్ కి అతని దగ్గర ఉన్న మనీ మొత్తం పెట్టేశారు, అతని దగ్గర ఉన్న ప్రాపర్టీ కూడా పెట్టేశారు. ఆయన ఓన్లీ మనీ కోసం ఆలోచించలేదు, ఆయన స్ట్రాటజీకి ఇది ఒక టెస్ట్ లా అయిపోయింది. అందుకే రిస్క్ తీసుకున్నారు. ఇంకా తర్వాత దమాని గారు అండ్ వాళ్ళ టీం హర్షత్ మెహతా గారి ర్యాలీని డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు తెలిసింది ఇంకా హర్షత్ మెహతా గారి ర్యాలీ వెనకాతల బ్యాంక్స్ లో నుండి తీసుకొచ్చిన మనీ ఉంది అని. నిజానికి చెప్పాలంటే కూడా ఈ ఫండ్స్ తోనే స్టాక్స్ ని పంప్ చేసేవారంట. ఇంకా న్యూస్ పేపర్స్ లో, టీవీస్ లో రావడంతో బ్యాంక్స్ కూడా ఫండ్స్ వెనక్కి ఇవ్వమని అడిగారు. కానీ హర్షత్ మెహతా గారు మొత్తం తీసుకెళ్లి మార్కెట్ లోనే పెట్టేశారు. అదే టైంలో ఇంకా పానిక్ సెల్లింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఏదైతే మనం ఏసీసీ స్టాక్ 200 నుంచి 900 కి వెళ్ళింది అనుకున్నామో మళ్ళీ అది 200 కన్నా డౌన్ కి వెళ్ళిపోయిందంట. ఇంకా ఈ సిచ్యువేషన్ ని దమాని గారు అండ్ వాళ్ళ గ్రూప్ యూటిలైజ్ చేసుకుని షార్ట్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దమాని గారు 1 month లో 350 crores ఎర్న్ చేశారంట. ఇది ఆయన పేషెన్స్ కి వచ్చిన సక్సెస్. ఇంకా ఈ హర్షత్ మెహతా గారి ఇన్సిడెంట్ తర్వాత అక్కడ ఇంకో పేరు వినిపించడం స్టార్ట్ అయ్యింది, అది కేతన్ పారిక్. ఈయన కూడా సేమ్ హర్షత్ మెహతా గారిలా మూవ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత దమాని గారి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఈ ఆట కూడా ఎక్కువ రోజులు సాగదు అనుకున్నారంట. ఇంకా దమాని గారు, రాకేష్ గారు హర్షద్ గారి ఇన్సిడెంట్ లో ఎర్న్ చేసినట్టు కేతన్ గారి టాప్ 10 స్టాక్స్ లో షార్ట్ పొజిషన్ తీసుకుందామని ఫిక్స్ అయ్యారంట. మళ్ళీ 2001లో ఇంకొక బ్యాంక్ స్కామ్ న్యూస్ బయటకు వచ్చింది. దాంట్లో బయటపడ్డ పేరు కేతన్ పారిక్ గారిది. కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా పొజిషన్స్ తీసుకున్నది ఐటీ సెక్టార్ లో. ఐటీ సెక్టార్ లో ఈ రెప్యుటేటెడ్ కంపెనీస్ లో ఇలా అనుకోకుండా ఫాల్ రావడం జరగడం వల్ల ఇన్ఫోసిస్ లాంటి స్టాక్ చాలా దారుణంగా 6% కంటే ఎక్కువ పడిపోవడం జరిగింది. అది కూడా 15 minutes లో. ఇంకా ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో ఇలా కావటం వల్ల
ఇంకా రెగ్యులేటర్స్ ఏదో మ్యానిపులేషన్స్ అయ్యింది అని చెప్పి దమానీ గారికి, రాకేష్ గారికి అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కి నోటీసెస్ ఇచ్చారు. ఇంకా మార్కెట్ లో ముందులా చేయటం అవ్వదు. ఇంకా మార్కెట్ కి మెల్లగా దూరం అవ్వడం స్టార్ట్ చేసి ట్రేడింగ్ వదిలేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇంకా ఆయన మైండ్ మొత్తం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు. అప్పుడు చంద్రకాంత్ సంపత్ గారిని కలిశారు. అదే టైంలో ఆయన ఫండమెంటల్ అనాలిసిస్ కి చాలా పాపులర్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో. ఆయన ఫిలాసఫీ ఒక్కటే, కంపెనీ వాల్యూస్ ని తెలుసుకొని ఆ బిజినెస్ ని సపోర్ట్ చేయాలి అని. ఇంకా ఇన్వెస్టింగ్ తో పాటు ఆయన రీటైల్ ఇండస్ట్రీస్ మీద కూడా దృష్టి పెట్టాలనుకున్నారు. ఇంకా వాల్యూ ఇన్వెస్టింగ్ తో 2002లో ఆయన ఫస్ట్ డిమార్ట్ ముంబైలో స్టార్ట్ చేశారు. ఆయన కస్టమర్స్ కి తక్కువ ప్రైసెస్ లో ప్రోడక్ట్ ఇవ్వాలి అని ఆలోచించారు. దానికోసం సప్లయర్స్ తో డైరెక్ట్ గా రిలేషన్స్ పెట్టుకొని మిడిల్ మ్యాన్ ని తీసేసి ఆపరేషనల్ కాస్ట్ ని తగ్గించారు. ఒక్క స్టోర్ తో స్టార్ట్ చేసి మెల్లగా పెద్ద ఎంపైర్ ని నిలబెట్టారు. ప్రెసెంట్ ఉన్న కౌంట్ ప్రకారం అయితే 424 డిమార్ట్ స్టోర్స్ ఉన్నాయి ఆల్ ఇండియాలో. రాధాకిషన్ దమానీ గారిని ఓన్లీ ట్రేడింగ్ వల్లే కాకుండా ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ కి కూడా రెస్పెక్ట్ ఇచ్చేవారంట. ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించేవారు, మనిషి ఎంత ఎత్తుకి ఎదిగినా సరే వాళ్ళ అడుగు ఎప్పుడు కూడా భూమి మీదే ఉంచాలి అని. ఇప్పటికీ ఆయన నెట్వర్త్ అప్రాక్సిమేట్లీ 2.03 ట్రిలియన్స్ ఉంది.